అప్పుడు గుర్తుంది కదా, దేశవ్యాప్తంగా భారీ పేలులు సృష్టించడానికి డాక్టర్లని ఒక పావుగా వాడింది ఒక మహిళామణి. ఈ మహిళామణి ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరు. ఈవిడ గారు ఏకంగా జైషే మహమ్మదోని ఒకడిని పాకిస్తాన్లో చీఫ్ వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకుని వాడి తరపున భారతదేశంలో ఏదైతే తనే నాయకత్వంలో మహిళా జైషే మహమ్మద్ సంస్థని పెట్టింది. ఆ సంస్థలో ఒక డాక్టర్ని పట్టి మగ డాక్టర్తో దేశమంతా అల్లకల్లోలం. ఏదైతే మనం ఎరువులకి వాడే అమ్మోనియం నైట్రేట్ని మరికొన్ని పదార్థాలతో మిక్స్ చేస్తే పేలుడు పదార్థం సృష్టించవచ్చు, బాంబులు సృష్టించవచ్చు అనేటటువంటిది కనిపెట్టి 2020 నుండి స్కెచ్ చేస్తూ వచ్చారు. 2-3 సార్లు దానికి సంబంధించిన ట్రైనింగ్లు అయ్యారు. కానీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్లో సెక్యూరిటీ థ్రెట్స్ దృష్టిలో పెట్టుకుని ఆగారు. మొన్న ఏదైతే కాశ్మీర్లో ఒక పోస్టర్లు అతికిచ్చిన దాని మీద అక్కడ ఉన్న పోలీస్ అధికారి విచారించినటువంటి సందర్భంలో ఆ పోస్టర్లు తయారు చేసింది ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ప్లస్ హర్యానా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అన్నది ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి వెతికితే అప్పుడు పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేటు ఈ పేలుడు పదార్థాలు దొరికినాయి. ఈ విషయంలో అనేక మందిని అరెస్టులు చేయడం, ఒక యూనివర్సిటీనే సీజ్ చేయటం, ఆ సందర్భంలో పారిపోయినటువంటి ఒక డాక్టర్ తర్వాత ఢిల్లీలో మూవ్ అవుతా పేల్చేసుకోవడం, ఎర్రకోటకి దగ్గరలో 13 మంది చనిపోవడం, ఇదంతా గుర్తుంది కదా. ఈ ఉదంతంలో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి జైషే మహమ్మద్ మేమే దీని వెనకాల కారణం, మా రెడ్ ఫోర్ట్ అటాక్కి దీంట్లో న్యూ విమెన్స్ టెర్రర్ వింగ్ ద్వారా మా మహిళా టెర్రరిస్ట్ వింగ్ ఇది చేసింది అన్నటువంటి క్లెయిమ్ చేసుకొచ్చింది.